భారతదేశ ప్రామాణిక కాలమానానికి గ్రీనిచ్ ప్రామాణిక కాలమానానికి వ్యత్యాసం ఎంత? 5:30 గంటలు. సింధు నది ఉపనది ఏది? పైవన్నీ, జీలం, బియాస్, చినాబ్, రావి, సట్లెజ్. విక్టోరియా జలపాతం ఏ నదిపై కలదు? జాంబేజీ. ఆఫ్రికా ఖండంలో ఎన్ని దేశాలు కలవు? 53. ఆఫ్రికా ఖండం యొక్క తీరరేఖ పొడవు 30,000 కిలోమీటర్లు. ఈ క్రింది వాటిలో సరికానిది. 82.5 తూర్పు రేఖాంశం 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం గుండా పోతుందనేది సరికాదు. సరైనవి ఏంటంటే కర్కట రేఖ దేశంలోని 8 రాష్ట్రాల గుండా పోతుంది. దేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు 5. భారతదేశ విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు. అమెజాన్ నది ఏ సముద్రంలో కలుస్తుంది? అట్లాంటిక్. ఆస్ట్రేలియాలోని తృణభూములు డౌనులు. సముద్రంలో లోతుకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గును. కరువు ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుండి అమలు జరుపుతున్నది? 1973-74. కేంద్ర ప్రభుత్వం అంటువ్యాధులపై సమీకృత ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించింది? 2004. తెలంగాణ రాష్ట్రంలో రకరకాలైన బొమ్మలు, లక్క బొమ్మలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం నిర్మల్. బ్రూనై దేశపు ప్రధాన ఆర్థిక వనరు పెట్రోలియం. నైలు నది వరప్రసాదం అని దేనికి పేరు? ఈజిప్టు. స్విట్జర్లాండ్లో మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది? 1971. సహారా ఎడారి ప్రాంతంలో నివసించే జాతి ప్రజలు బిడోయిన్లు. మెకన్లీ శిఖరం ఎక్కడ ఉంది? అలాస్కా. కెనడాలో ఏ పట్టణం ప్రధాన పారిశ్రామిక కేంద్రం? మాంట్రియల్. ఏ రేఖ ఆస్ట్రేలియాను 2గా విభజిస్తుంది? మకర రేఖ. మొదటి పంచవర్ష ప్రణాళికలో అధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం వ్యవసాయ రంగం. ప్రపంచంలో వృక్షాలు లేని ఏకైక ఖండం అంటార్కిటికా. ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడు భాష చైనీస్ మాండరిన్. కువాయ్ సూన్ అని ఎవరిని పిలుస్తారు? బుష్మెన్. అధికార భాషా చట్టాన్ని ఆమోదించినప్పుడు హిందీని మిగిలిన దేశం మీద రుద్దడానికి ఎత్తుగడగా భావించి ఏ సంవత్సరంలో డిఎంకే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది? 1963. కలకత్తాలో యంగ్ బెంగాల్ ఉద్యమ సారథి హెన్రీ వివియన్ డిరోజియో. గుణాఢ్యుడు బృహత్కథను ఏ భాషలో రచించెను? ప్రాకృతం. బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు రాజ్యాన్ని విస్తరింపజేసిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. మహామాతృడు అనగా ఆహార అధిపతి. నాగానిక వేయించిన శాసనం నానాఘట్ శాసనం. శాతవాహనుల కాలంలో పునరుద్ధరింపబడిన మతం వైదిక. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన పాల్గొన్న ప్రతినిధుల సంఖ్య 72. తొలి తెలుగు పదాలను కలిగిన గ్రంథం గాథా సప్తశతి. దక్షిణ పదేశ్వర బిరుదు గల శాతవాహన రాజు 2వ పులోమావి. ఢిల్లీ సుల్తానుల ప్రాథమిక పరిపాలనా విభాగం సిక్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కౌలుదారుల పేర్లను నమోదు చేసి వాళ్ళ హక్కులను కాపాడటానికి ఆపరేషన్ బర్గా ఎప్పుడు చేపట్టింది? 1976. సంగం యుగంలో ప్రభుత్వ స్వరూపం రాజరికం. ఎర్రచేర అని బిరుదు సెంగుత్తవాన్. కావేరీ నది డెల్టా ప్రాంతంలోని రాజ్యాన్ని స్థాపించిన వారు చోళ. పాండ్యుల రాజధాని మదురైలో గల కవి పండిత్ పరిషత్ సంఘం. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే ముఖ్యమైన పనులు ఏవి? అడవుల పెంపకం, తక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం, పొలాల్లో వాననీటి సంరక్షణ. పైవన్నీ